ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే పడిందనమాట సర్ఫేస్ కియా K5కి. తీరా చూస్తే బ్రేక్ లైట్ కూడా పోయింది, దాన్ని కూడా మార్చేశాను. మొత్తం దినార్ 750 అయితే అయింది. ఇంకపోతే ఆఫీస్లో వాటర్ అయిపోయిందని చెప్పి ఆఫీస్కి అయితే వాటర్ తీసుకోవాలని చెప్పి జమియాకి అయితే వచ్చేసాను. ఇంకా పర్సన్కి 5 కార్టూన్సే అన్నారని చెప్పి 5 కార్టూన్స్ తీసుకొని వెళ్తున్నాను అనమాట ఆఫీస్కి. ఇక అది అయిపోతే ముసలోడు ఒక బ్యాక్ గ్రిల్ వస్తుంది ప్లాస్టిక్ది, అది వెళ్ళి చూడుపో అని చెప్పే కొందికి ఇక్కడ అల్మైలంకి అయితే వచ్చేసాను అనమాట. మైలం దాకా వచ్చి ఇక్కడ వీళ్ళకి అది ప్లాస్టిక్ది దామియా అంటారు అనమాట, దాన్ని అడిగేదానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ K5 అయితే సామాన్లు ఏవి దొరకవు అని చెప్పేశాడు కరాఖండిగా. అదే విషయం ముసలోనికి అయితే చెప్పేశాను అనమాట. ఇక అది అయిపోతే ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వస్తే మళ్ళీ సర్వీస్ పడింది ఒమోడా C5. ఇంకా దానికోసం అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పటివరకు అయితే ఏమీ తినలేదని చెప్పి ఛాయ్ అయితే తీసుకుంటున్నా. ఛాయ్ తీసుకొని ఇంకా సర్వీస్కి ఇక్కడే సబానాసర్లో ఉండదు బండి, అక్కడ నుండి షువేక్లో వదిలిపెట్టాలన్నమాట, బంపర్ టు బంపరు గ్యారేజ్లో. ఫైనల్గా కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. బండిని 4 వైపుల నుండి చెక్ చేస్తే ఇక్కడ కొంచెం లైట్గా అది టిన్నర్తో పోతుంది, స్క్రాచ్ పడిందనమాట. ఇక ఫైనల్గా బంపర్ టు బంపర్ గ్యారేజ్కి అయితే తీసుకొని వచ్చేసాను బండిని. చాలాసేపటి తర్వాత, గంటన్నర తర్వాత సర్వీస్కి అయితే వదిలిపెట్టాను. ఇది టైర్ చూస్తే ఎయిర్ వచ్చేసింది, ఫైదా లేదు. అదే విషయం ముసలోనికి మళ్ళీ చెప్పాను. వకాలకి వెళ్ళమన్నాడు షోరూమ్ దగ్గరికి, సర్వీస్ అది వేరే ఉంటుంది అనమాట షోరూము ఒమోడా. ఇక సర్వీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు సిస్టంలో చెక్ చేసి ఇది యాడ్ చేస్తారనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వస్తే వాళ్ళు కఫాలా ఉండదన్నారనమాట టైర్కి. కానీ టైర్ కొనుక్కోవాలంటే 52 kg చెప్పాడు, 52.5. ఇక అయ్యే పనులలాగా లేవు అని చెప్పి బయట కొనేసాను అనమాట. నియర్లీ 20 kgకి బయట లోకల్లో చైనా కంపెనీది కొని వేసేసాను. అది అయిపోయిన తర్వాత ఖైతాన్కి అయితే లొకేషన్ వచ్చింది. అక్కడ 32 kg కస్టమర్ పేమెంట్ చేస్తాడు, తీసుకొని రా అని. అది అయిపోతే మళ్ళీ ఆఫీస్కి వస్తే ఇది ఇంకో పంచాయతీ, పెట్రోల్ అయితే లీక్ అవుతుందని చెప్పి GMC పనిలో నుండి. ఇంకా దాన్ని చెక్ చేస్తే ఇది ఇక్కడ నుండి లీక్ అవుతుంది అనమాట. ఇంకా రేపు దీన్ని క్రేన్ ద్వారా షోరూమ్లో వదిలిపెట్టాలా. ఇక ఎండ్ ఆఫ్ ది డే అయితే కన్నా ఒక కస్టమర్ అయితే 5 days కోసం అని చెప్పి ఆఫీస్ ముందర నుండే బండి ఎత్తుకొని వెళ్ళాడు అనమాట రెంట్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. ప్రస్తుతం టైం అయితే కన్నా 11, 12, 11:15 అవుతుంది అనమాట. నైట్ 11, 12, 11:15 అవుతుంది. ఇప్పటికే నా డ్యూటీ అయిందనమాట, ఒక బండిని కస్టమర్కి ఇచ్చేసి వచ్చే కొందికి. ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ రేపు 8:30కి డ్యూటీ ఉండదన్నమాట నాకు. 8:30కి దేనికంటే ఈ బండికి రివర్స్ కెమెరా పని చేయడం లేదు. బండిలో పెట్రోల్ కూడా 13 kilometers ఉంది. మార్నింగ్ షోరూమ్కి వెళ్ళేదానికి అవ్వదు నేను. ఇంకా పెట్రోల్ పట్టించుకొని ఇంటికి వెళ్ళే కొందికి 11:30 అబోవ్ అవుతుంది అనమాట. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇది కెమెరా వర్క్ అవ్వడం లేదు, షోరూమ్లో వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక బండికి ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఉండదు దఫ్తర్ కోసం. అది అయిపోతే మళ్ళీ ఒక బండిని షోరూమ్లో వదిలిపెట్టాలి. పెట్రోల్ లీకేజ్ వచ్చింది ఒక బండి GMC దగ్గర, దాన్ని షోరూమ్లో వదిలిపెట్టాలి. ఏమైనా మాట్లాడితే నువ్వేం చేయడం లేదు అని చెప్పే ఉంటాడు ముసలోడు. ఖాళీగా కూర్చొని ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అంటాడు. ఫైనల్గా ఇదైతే నా పరిస్థితి.